ఏపీలో సంచలనం రేపుతోంది ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసు. ఈ వ్యవహారంలో గత వైసీపీ పాలకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తెరముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులుండగా, తెరవెనక ఎంతమంది ఉన్నారన్నది తేలాల్సి ఉంది. కాకపోతే ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి రావటంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ మొదలైంది. ముంబై నటి కేసులో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు అసలేం జరిగింది? గురువారం సాయంత్రం ముంబై నుంచి బయలుదేరిన నటి కాదంబరి రాత్రి 9:30కు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగింది. రాత్రికి హైదరాబాదులో బస చేసిన ఆమె ఏపీ పోలీసుల సాయంతో శుక్రవారం ఉదయం హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్లింది. పేరెంట్స్తో కలిసి నోవెటెల్ హోటల్కు చేరుకుంది నటి. అక్కడ తన న్యాయవాదులతో కలిసి చర్చించింది. ముఖ్యంగా విచారణ అధికారికి వాంగ్మూలం ఇచ్చేందుకు ఆధారాలపై మంతనాలు జరిపింది. శుక్రవారం సాయంత్రం విజయవాడ సిపి కార్యాలయానికి పేరెంట్స్తో కలిసి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు వెల్లడించింది. తన కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించింది. ఆ తర్వాత విచారణ అధికారి స్రవంతి రాయ్ని కలిసి మొదటి నుంచి ఏమి జరిగిందన్న దానిపై డీటెయిల్స్, డాక్యుమెంట్స్, ఆధారాలు, ఆడియో, వీడియోలు, ఫోటోలను అందజేసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మొదలైన విచారణ రాత్రి 10 గంటల వరకు సాగింది. అంటే దాదాపు 4 గంటల పాటు జరిగిందన్నమాట. ఆమె వాంగ్మూలాన్ని మొత్తం వీడియో రూపంలో అధికారులు భద్రపరిచారు. చివరకు మీడియా ముందుకు వచ్చిన కాదంబరి ఏపీ పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. వ్యక్తిత్వ సహనానికి పాల్పడ్డారని తెలిపింది. ముఖ్యంగా ముంబై కేసులో ఏపీలో నమోదైన కేసుకు లింకు ఉందని తాను భావిస్తున్నట్టు మనసులోని మాట బయటపెట్టింది. ఇందులో అధికారం, డబ్బు కీలక పాత్ర పోషించాయి. నిజం బయటకు వస్తుందని అప్పటి సిపి కాంతిరాణా తనపై అక్రమ కేసులు బనాయించారు. తనను 10 నుంచి 15 మంది పోలీసులు కిడ్నాప్ చేశారని, వారు తక్కువ స్థాయి అధికారులు ఉంటారని తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది నటి. ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. సాగర్తో మ్యారేజ్ ప్రతిపాదన 9 ఏళ్ల కిందట వచ్చిందని, దాన్ని తిరస్కరించానని, ఈ నేపథ్యంలో తనపై కసి పెంచుకొని ఇదంతా చేశారన్నది ముంబై నటి వర్షన్. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్గన్ బయటకు రాగా, తెర వెనుక మరో 2 అధికారులున్నారని తెలుస్తోంది. వీరు కాకుండా మరో 25 మంది ఖాకీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తానికి ఆనాటి రాజకీయ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయని కనిపిస్తోంది. ముగ్గురు ఐపీఎస్లను విచారిస్తే ఈ కేసు లోగుట్టు బయటపడుతుందని కాదంబరి కుటుంబ సభ్యుల మాట. ఈ కేసుపై పూర్తి నివేదిక 4 రోజుల్లో ఇవ్వాలని భావించినప్పటికీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విషయమేంటంటే, జత్వానీపై కేసు నమోదు ముందు ఏపీలో పోలీసులు ముంబై రెక్కీ నిర్వహించినట్టు వార్తలు వస్తున్నాయి. ముంబైలో రెక్కీ నిర్వహించిన సమయంలో ఎస్ఐ స్థాయి అధికారుల టీం ఒకటి ఢిల్లీ వెళ్ళింది. అక్కడికి పోలీసుల టీం ఎందుకు వెళ్ళింది, సేకరించిన వివరాలేంటి అనేదానిపై విచారణ టీం ఫోకస్ చేసింది.